క్వశ్చన్ నెంబర్ 1. విపత్తు నిర్వహణ ఇతర ప్రమాదాల నివారణ కోసం కవచం అనే సిస్టమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సి. కేరళ. కేరళ వార్నింగ్ క్రైసిస్ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ మరియు వెదర్ టెక్నాలజీ, ఇతర శాటిలైట్ డేటా, సోషల్ మీడియా డేటా ద్వారా విపత్తు నిర్వహణ చేపట్టి ప్రమాదాలను తగ్గించనుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ కలిగిన దేశాలలో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ. 3వ స్థానం. భారతదేశంలో 1000 కిలోమీటర్ మెట్రో రైల్ నెట్వర్క్తో 3వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 2024 సంవత్సరంలో ఇండియాలో అత్యంత వాయు కాలుష్య పీడిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆన్సర్ సి. బెర్నిహాట్. ఈ జాబితాలో అత్యంత కాలుష్య నగరమైన మేఘాలయలోని బెర్నిహాట్ మొదటి స్థానంలో నిలవగా ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వన్యప్రాణులు మరియు అటవీ నేరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి గరుడాక్షి అనే పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ. కర్ణాటక. కర్ణాటక అటవీ శాఖ ఉన్నది అక్రమ చెట్లు నరికివేత మరియు వేట మరియు అటవీ ప్రాంతాల్లోకి అనాధికారిక ప్రవేశానికి అరికట్టడానికి గరుడాక్షి అనే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థని ప్రారంభించింది. WTI అనగా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. US యొక్క అత్యుత్తమ పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డుని పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సి. లియోనల్ మెస్సీ. అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ ఈ అవార్డును అందుకున్న తొలి మేల్ ఫుట్బాల్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. దేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ. సిక్కిం. దేశంలోని తొలి పూర్తి సేంద్రీయ రాష్ట్రమైన సిక్కింలో పశు సంవర్ధక మరియు మత్స్యశాఖ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల నిర్మాణం పూర్తయిన బనిహాల్ బైపాస్ ఏ యూనియన్ టెరిటరీలో ఉంది? ఆన్సర్ బి. జమ్మూ అండ్ కాశ్మీర్. 235 కిలోమీటర్ పొడవున్న ఈ బైపాస్ రోడ్ NH-44లో ఉంది. దీనిని 224.44 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బైపాస్ వల్ల కాశ్మీర్ వ్యాలీకి ప్రయాణం సులభతరం అవుతుంది మరియు టూరిస్టులకి, రక్షణ శాఖ వాహనాల తరలింపులకి ఈ బైపాస్ రోడ్ ఉపయోగకరంగా ఉండనుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గ్రీన్ జీడీపీతో లింక్ చేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ సి. ఛత్తీస్గఢ్. స్వచ్ఛమైన గాలి, నీటి శుద్ధీకరణ, జీవ వైవిధ్యం కోసం ఫారెస్ట్ పరిరక్షణ అభివృద్ధి కోసం చేసిన ఖర్చులని జీడీపీ గ్రీన్ అంటారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ ఇనిషియేటివ్ ఉపయోగపడనుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియో చేయడానికి చాలా రోజుల సమయం పట్టింది, అయినా మీకు అర్థమయ్యే విధంగా ఇలా సింపుల్గా క్రియేట్ చేయడం జరిగింది. మీ నుండి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వారిలో అర్జున్ అవార్డ్ 2024ను పొందిన తెలుగు వారు ఎవరు? ఆన్సర్ బి. దీప్తి జీవాంజీ మరియు జ్యోతి యారాజీ. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యారాజీ ఒలింపిక్ అథ్లెట్ అర్జున్ అవార్డ్ 2024 అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. జనరేషన్ బీటా అని ఈ క్రింది ఏ సంవత్సరంలో జన్మించిన వారిని పిలుస్తారు? ఆన్సర్ ఏ.
2025-2030 మధ్య జన్మించిన వారిని జనరేషన్ బీటా అని పిలుస్తారు. 2035 నాటికి బీటా జనరేషన్ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 16% ఉండనున్నారు. ఈ జనరేషన్ పిల్లలు పూర్తిగా అడ్వాన్స్ టెక్నాలజీ యుగంలో ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రైవర్లెస్ కార్ టెక్నాలజీలో పెరగనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. ఇండియా పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి సర్జికల్ రోబోట్ పేరేంటి? ఆన్సర్ ఏ. ఎస్ఎస్ఐ మంత్ర. ఈ రోబోట్ను మహారాష్ట్ర పుణేలోని నోబెల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఇన్స్టాల్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. క్రీడా మంత్రిత్వ శాఖ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీతలుగా ఈ క్రింది వారిలో ఎవరిని ప్రకటించింది? ఆన్సర్ డి గుగేష్, మను భాకర్ మరియు హర్మన్ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. డి గుగేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, మను భాకర్ ఒలింపిక్స్లో 2024 షూటింగ్లో 2 కాంస్య పథకాలు సాధించింది. హర్మన్ప్రీత్ సింగ్ భారత హాకీ జట్ కెప్టెన్, ఒలింపిక్స్ 2024లో కాంస్య పథకం సాధించారు. మరియు ప్రవీణ్ కుమార్ పారా ఒలింపిక్స్లో పురుషుల హై జంప్ T64 ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 13. యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో చెలరేగిన మంటలను తగ్గించడానికి పింక్ ఫైర్ రిటార్డెంట్ను ఉపయోగించారు. కాగా ఇందులో ఉండే రసాయనం పేరేంటి? ఆన్సర్ ఏ. అమోనియం ఫాస్ఫేట్, NH4 3PO4. దీనిని PFR అని కూడా పిలుస్తారు. వృక్ష సంపదను పూత పోయడం మరియు ఆక్సిజన్ తగ్గించడం ద్వారా కార్చిచ్చులను నెమ్మదింపజేయడానికి లేదా ఆపడానికి దీనిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. భారత్ ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థలో సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ ఏ. UNCEBT. UNCEBT అంటే యునైటెడ్ నేషనల్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ ఆఫ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. గ్లోబల్ డేటా టెక్నాలజీ విధానాల రూపకల్పనకి ఇది కృషి చేస్తుంది. UNCEBTని 2014లో న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 31 దేశాలు మరియు 16 సంస్థలు సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. ది న్యూయార్క్ టైమ్స్ టాప్ 52 ప్లేసెస్ 2025 జాబితాలో 4వ స్థానంలో నిలిచిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి. అస్సాం. కజిరంగ నేషనల్ పార్క్ మరియు తేయాకు తోటలు, కామాఖ్య దేవాలయం, అహోం రాజవంశ కట్టడాలు వంటి ప్రత్యేకతలు ఉండడం వల్ల అస్సాం 4వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16. ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఏ. ఆంధ్రప్రదేశ్. ఇండిచీప్ సెమీకండక్టర్ లిమిటెడ్ మరియు జపాన్కు చెందిన ఇటావో సంస్థలు కలిసి జాయింట్ వెంచర్గా ఈ ప్లాంట్ని కర్నూలులో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్తో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం కాఫీ ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ డి. 7వ స్థానం. ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిలో 7వ స్థానంలో నిలవగా భారతదేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. టాప్ 3 కాఫీ ఉత్పత్తి దేశాలు ఫస్ట్ బ్రెజిల్, వియత్నాం, కొలంబియా టాప్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18. ఇస్రో ప్రయోగించిన 100వ ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఏ. NVS-2. నావిక్ వ్యవస్థలో భాగమైన NVS-2ను నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో తన 100వ మిషన్ను GSLV-F-15తో జనవరి 29, 2025న శ్రీహరికోట నుండి ప్రయోగించింది. నావిక్ అనగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 300 మెగావాట్ సామర్థ్యంతో CAES కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ని ఏ దేశం నిర్మించింది? ఆన్సర్ డి. చైనా.
ఈ ప్లాంట్ పేరు నిగ్జా. 11,300 మెగావాట్ సామర్థ్యంతో నిర్మించిన ఈ సిఏఈఎస్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ని చైనా గ్రిడ్కి అనుసంధానించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. యూరోపియన్ యూనియన్ ఈ క్రింది ఏ రసాయనం కలిగిన వస్తువులపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది? ఆన్సర్ బి పిఎఫ్ఏఎస్ ఫర్ క్లోరో ఆల్కైల్ సబ్స్టెన్స్. వీటిని చాలా వినియోగ వస్తువులలో వాడుతున్నారు. వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 21. ఒలింపిక్స్ నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐఓఆర్సి సమావేశం జరిగింది? ఆన్సర్ డి గుజరాత్. ఐఓఆర్సి ఇంటర్నేషనల్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ గాంధీనగర్లో ఈ సమావేశం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఈస్ట్ ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ రియాక్టర్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ సి చైనా. ఆర్టిఫిషియల్ సూర్యుడిని సృష్టించే పనిలో భాగంగా దీనిని చైనా అభివృద్ధి చేసింది. ఇటీవల ఈస్ట్ రియాక్టర్ ద్వారా 1000 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మండించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా 2025 సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు యూపీ ప్రభుత్వం ప్రారంభించిన ఎఫ్ఎం ఛానల్ పేరేంటి? ఆన్సర్ బి కుంభవాణి. ఈ కుంభవాణి ఎఫ్ఎం ఛానల్ను ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ మహాకుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఏసీఐ నుండి లెవెల్ 5 గుర్తింపును పొందిన దేశంలోని మొదటి మరియు ప్రపంచంలోని 3వ ఎయిర్పోర్ట్స్ ఏది? ఆన్సర్ ఏ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ ప్రోగ్రామ్ అనున్నది లెవెల్ 5లో అత్యున్నత స్థాయి. విమానాశ్రయాలు వారి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేయడాన్ని ఈ స్థాయి సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. జనవరి 13న పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించిన సోనామార్గ్ టనల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ టనల్ శ్రీనగర్ లేహ్ల మధ్య ఉంది. దీని పొడవు 12 కిలోమీటర్లు. 2700 కోట్లతో దీనిని నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 8650 అడుగు ఎత్తులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 2025 గణతంత్ర దినోత్సవం పరేడ్కు ముఖ్య అతిథిగా ఈ క్రింది వారిలో ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ఏ ప్రభావో సుబియాంటో. భారత్ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభావో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడు విఐపిగా ఇండియాకు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. రక్తంలో ఐరన్ లోపాన్ని గుర్తించే ఎనిమియా ఫోన్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి కర్నెల్ యూనివర్సిటీ. అమెరికాకు చెందిన కర్నెల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఉపయోగించనుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఏ యూనియన్ టెరిటరీలో ఉంది? ఆన్సర్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఉదయ్పూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ యుఎస్బిఆర్ఎల్లో ప్రాజెక్టులో ఒక భాగం. ఈ వంతెన 725.5 మీటర్ల పొడవుతో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. దేశంలోని మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం పేరేంటి? ఆన్సర్ బి నాడి తరంగి. నాడి తరంగి అనే ఏఐ ఆధారిత పల్స్ డయాగ్నోస్టిక్స్ పరికరాన్ని ఇటీవల సిడిఎస్సిఓ సంస్థ ఆమోదం తెలిపింది. సిడిఎస్సిఓ అనగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇస్రో యొక్క 11వ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు? ఆన్సర్ ఏ వి నారాయణన్.
వి నారాయణన్ ప్రస్తుతం ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నారు. సోమనాథ్ గారి పదవీకాలం జనవరి 14, 2025 ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ప్రస్తుతం 2024 నాటికి భారత రక్షణ ఎగుమతులు ఎంత? ఆన్సర్ ఏ 21,000 కోట్లు. 2029 నాటికి భారత రక్షణ ఎగుమతులు 5,000 కోట్లకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. CGWB ఇచ్చిన భూగర్భ జలాల కాలుష్య రిపోర్టులకి సంబంధించిన గ్రౌండ్ వాటర్లో అత్యధిక నైట్రేట్లు ఉన్న తొలి 3 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఏ. వ్యవసాయంలో అత్యధికంగా నైట్రోజన్ ఆధారిత ఎరువులు వాడకం వల్ల గ్రౌండ్ వాటర్లోని నైట్రేట్ల శాతం పెరిగిందని CGWB రిపోర్ట్ తెలిపింది. సాధారణంగా 1 లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాముల కన్నా అధిక నైట్రేట్లు ఉంటే హానికరంగా పరిగణిస్తారు. తెలంగాణ గ్రౌండ్ వాటర్లోని నైట్రేట్లు 27.48%గా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇండియాలో మొట్టమొదటి గాజు వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బి తమిళనాడు. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద సముద్రం మధ్యలో గాజు వంతెనను 77 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ప్రపంచంలోని మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించేందుకు క్లైమేట్ మిషన్ను ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ ఏ ఇండోర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్లైమేట్ మిషన్ను ఇండోర్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాల యూత్కి ఉద్యోగాలు ఇచ్చేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్ యోజన పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. కట్టుపల్లి షిప్ యార్డ్, చెన్నై వద్ద ప్రారంభించబడిన INS ఉత్కర్ష్ అనే మల్టీపర్పస్ వెహికల్ని ఏ సంస్థ నిర్మించి ప్రారంభించింది? ఆన్సర్ సి L&T, లారెన్స్ అండ్ టూట్రో. ఇది ఇండియాలో 2వ మల్టీపర్పస్ వెహికల్ INS ఉత్కర్ష్. దీని స్పీడ్ 15 knots. ఇండియా యొక్క మొదటి మల్టీపర్పస్ వెహికల్ అనున్నది INS సమర్థక్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. దేశంలోని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి పరీక్షించబడిన మైక్రో మిసైల్ సిస్టమ్ పేరేంటి? ఆన్సర్ డి భార్గవాస్త్ర. దీనిని ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ EL సంస్థ భార్గవాస్త్ర మైక్రో మిసైల్ సిస్టమ్ని దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఇది 2.5 కిలోమీటర్ దూరం గల లక్ష్యాన్ని ఛేదించగలదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. మిడిల్ క్లాస్ ఇండియా, డ్రైవింగ్ చేంజ్ ఇన్ ది 21st century పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సి మనీష్ పాండే. మనీష్ పాండే ప్రముఖ భారతీయ జర్నలిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. మహిళా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్రం షీ కోహార్ట్ 3.0 అనే ప్రోగ్రాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ పంజాబ్. షీ అనగా స్టార్టప్ హ్యాండ్ లోడింగ్ ఎంపవర్మెంట్ ప్రోత్సహించేందుకు దీనిని మొహాలీలోని పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. WMF వరల్డ్ మూవ్మెంట్స్ ఫండ్ తెలంగాణలోని ఈ క్రింది ఏ కట్టడాలకి ప్రమాదం అంచున ఉన్నట్లు తెలిపింది? ఆన్సర్ డి మూసీ రివర్ హిస్టారికల్ బిల్డింగ్స్. WMF ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కట్టడాలకి పరిరక్షణకి కృషి చేస్తుంది. మూసీతో పాటుగా గుజరాత్లోని భుజ్ హిస్టారిక్ వాటర్ సిమెంట్ ఈ లిస్టులో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ని ఇటీవల ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ ఏ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ లాజిస్టిక్స్కి సంబంధించిన అన్ని రకాల పరిస్థితులకి సిద్ధంగా ఉండేలా ఈ ఎక్సర్సైజ్ని ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి నిర్వహించాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. కోక్ బోరాక్ని ఇటీవల
ఏ రాష్ట్రం అధికార భాషగా ప్రకటించింది? ఆన్సర్ ఏ త్రిపుర. త్రిపుర అధికార భాషగా కోకోబోరాక్ను ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక సైనో టిబెటన్ భాష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 43. ఏఎస్ఐ తవ్వకాల వల్ల వార్తల్లో నిలిచిన రత్నగిరి బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి ఒడిశా. ఏఎస్ఐ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 8-9 శతాబ్దాలకు చెందిన బుద్ధుని తలల విగ్రహాలు, 5 కాళ్ళు అండ్ చేతుల విగ్రహాలు, ఇతర బుద్ధ విగ్రహాలను ఇక్కడ వెలికి తీశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 44. ఇండియాలోని 6G సేవలకి సంబంధించిన ఆప్టికల్ ట్రాన్స్సీవర్ చీపెస్ట్ ఆఫ్ హై బ్యాండ్విడ్త్ 6G వైర్లెస్ లింక్స్ ఏ 2 సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి? ఆన్సర్ ఏ C.DOT అండ్ ఐఐటి బాంబే. ఈ హై బ్యాండ్విడ్త్ 6G వైర్లెస్ లింక్ ఏర్పాటు చేయడం కోసం ఆర్టిఫిషియల్ చిప్స్ని C.DOT అండ్ ఐఐటి బాంబే అభివృద్ధి చేయనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 45. ఫైనాన్షియల్ ఇయర్ 26 మరియు ఫైనాన్షియల్ ఇయర్ 27లలో భారత్ వృద్ధి రేట్ ఎంత ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది? ఆన్సర్ డి 6.7 వృద్ధి రేటు. ఫైనాన్షియల్ ఇయర్ 26 మరియు ఫైనాన్షియల్ ఇయర్ 27లో ఆర్థిక సంవత్సరాల్లో భారత జీడిపి 6.7 ఉంటుందని వరల్డ్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46. ఇటీవల ప్రయోగించబడిన PRSC EO-1 శాటిలైట్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ సి పాకిస్తాన్. ఇది చైనా నుండి ప్రయోగించబడిన పాకిస్తాన్ యొక్క రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 47. ఇటీవల ప్రయోగించబడిన న్యూ గ్లెన్ రాకెట్ ఏ సంస్థకి చెందినది? ఆన్సర్ సి బ్లూ ఆరిజిన్. జెఫ్ బేజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ గ్లెన్ రాకెట్ని ఇటీవల ప్రయోగించింది. ఈ రాకెట్ శాటిలైట్ని కక్షలోకి తీసుకెళ్లి మరలా రాకెట్ బూస్టర్ను తీసుకొచ్చి అట్లాంటిక్ మహాసముద్రం ల్యాండ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48. ప్రళయ్ మిసైల్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డి DRDO. ప్రళయ్ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది 255 నుండి 500 కిలోమీటర్ వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఈ మిసైల్ 350 నుండి 700 kg వార్హెడ్లని మోయగలదు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 49. ట్రాజన్ 155mm టవర్డ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్ని ఏ 2 దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి? ఆన్సర్ ఏ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఈ గన్ ద్వారా 40 కిలోమీటర్ వరకు లక్ష్యాన్ని ఛేదించవచ్చు. అర్మేనియాకు ఈ గన్స్ ఎగుమతిని చేయనున్నారు. ఈ గన్ ద్వారా 40 కిలోమీటర్ వరకు లక్ష్యాన్ని ఛేదించవచ్చు. అర్మేనియంకు ఈ గన్స్ని ఎగుమతి చేయనున్నారు. ఈ గన్స్ని ఇండియాకి చెందిన L&T మరియు ఫ్రాన్స్కి చెందిన K&DSలు కలిసి అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50. సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధ పురస్కార్ 2025ని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఆన్సర్ డి INCOIS. హైదరాబాద్లోని INCOIS అనగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఈ అవార్డుని విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టిన సంస్థలకి ఇస్తుంది. నేతాజీ జయంతి జనవరి 23న వీటిని ప్రదానం చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 51. మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించిన భారతీయ నౌక పేరేంటి? ఆన్సర్ డి INS సర్వేక్షక్. మారిషస్ సముద్ర వనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ సర్వే ఉపయోగపడనుంది. మారిషస్లో 25,000 చదరపు కిలోమీటర్ నాటికల్ మైల్స్ విస్తీర్ణంలో ఈ సర్వే నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 52. ఇటీవల జరిగిన విజయ్ హజారే 2025 కప్ యొక్క విజేత ఎవరు? ఆన్సర్ బి కర్ణాటక. విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కర్ణాటక ఈ కప్ను గెలిచింది. ఇండియాలో జరిగే వార్షిక లిస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ యొక్క 32వ ఎడిషన్ 2024 డిసెంబర్ 21 నుండి
2025 జనవరి 18 వరకు ఈ టోర్నీ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. బోయి మేళా పేరుతో 48వ అంతర్జాతీయ బుక్ ఫేర్ 2025ని ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ బి. కోల్కతా. బోయి మేళా జనవరి 28 నుండి ఫిబ్రవరి 9 వరకు కోల్కతాలో నిర్వహించనున్నారు. ఇది ఇండియాలో అతి పురాతనమైన బుక్ ఫేర్. 1976 నుండి ఈ బుక్ ఫేర్ని నిర్వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. సియాచిన్ గ్లేసియర్ ఈ క్రింది ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ సి. కారంకోరం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ప్రాంతంలో 4G మరియు 5G సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఇటీవల వార్తలో నిలిచిన అబ్దుల్ అల్ క్యూరి ఐలాండ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ బి. యెమెన్. ఈ ఐలాండ్లో నిర్మిస్తున్న ఎయిర్ స్ట్రిప్ ఎయిర్వే శాటిలైట్ ఇమేజ్లో కనబడడం వల్ల ఇది వార్తలో నిలిచింది. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. దీని పొడవు 35 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ప్రపంచ హిందీ దినోత్సవంను ప్రతి సంవత్సరం జనవరి 10న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. మంటలను తట్టుకునే మరియు మెరుగైన భద్రత గల లిథియం బ్యాటరీని ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ బి. దక్షిణ కొరియా. ఈ బ్యాటరీ విద్యుత్ వాహనాలు మరియు స్మార్ట్ ఫోన్లు భారీ స్థాయి విద్యుత్ నిల్వల వ్యవస్థలకు ఉపయోగకరంగా ఉండనుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. యూరోపియన్ యూనియన్లోని స్కెంజన్ ఏరియా జోన్లో ఈ క్రింది ఏ దేశాలు సభ్య దేశాలుగా చేరాయి? సార్ ఏ. రొమేనియా మరియు బల్గేరియా. స్కెంజన్ ఏరియా అనగా యూరోపియన్ యూనియన్లోని ట్రావెల్ ఫ్రీ జోన్లు. ప్రజలు సరిహద్దు నియంత్రణ లేకుండా ప్రయాణించగల ప్రాంతం. ఈ స్కెంజన్ ప్రాంతాన్ని 1995లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. హైదరాబాద్లో జరిగిన 78వ సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి. పశ్చిమ బెంగాల్. కేరళను ఓడించి పశ్చిమ బెంగాల్ 33వ టైటిల్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. దేశీయ విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించే మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఆన్సర్ సి. ఎయిర్ ఇండియా. ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9 మరియు కొన్ని ఎయిర్ బస్లలో ఈ మోడల్ని ఎంపిక చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఇటీవల మరణించిన డాక్టర్ రాజగోపాల చిదంబరం ఏ రంగానికి చెందిన శాస్త్రవేత్త? ఆన్సర్ బి. అణుశక్తి శాస్త్రవేత్త. ఆర్. చిదంబరం గారు భారత్ డైరెక్టర్గా అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. భారతదేశంలో 2వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఈయన పోఖ్రాన్ 1 1974 మరియు పోఖ్రాన్ 2లో కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఇండియన్ ఆర్మీ కోసం హిమ్ కవచ్ అనే మల్టీ లేయర్ క్లాతింగ్ సిస్టమ్ను ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ సి. DRDO. ఇండియన్ ఆర్మీ కోసం 20 డిగ్రీల సెల్సియస్ నుండి -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని తట్టుకునే విధంగా హిమ్ కవచ్ మల్టీ లేయర్ క్లాత్ సిస్టమ్ను DRDO రూపొందించింది. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మంజూర్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ. ఛత్తీస్గఢ్. భూమి లేని వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మంజూర్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ IAMI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ సంవత్సరం లోపు భారత్లో 900 మిలియన్లకి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండనున్నారు?
ఆన్సర్ బి 2025. IAMAI అనగా ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఇండియాలో 732 మిలియన్లు ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. 2025 నాటికి ఇది 900 మిలియన్లు అనగా 90 కోట్లు దాటనుందని IAMAI మరియు కంటర సంస్థలు తెలిపాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. తొలి ఖోఖో వరల్డ్ కప్ 2025 మహిళలు మరియు పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ డి ఇండియా. న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీలో భారత మహిళల జట్టు మరియు పురుషుల జట్టు 2 ఫైనల్ మ్యాచ్లో నేపాల్ని ఓడించి విజేతగా నిలిచింది. ఓకే, జనవరి టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఎవరికైనా ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ఎల్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ సెండ్ చేయండి. అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి సండే టెలిగ్రామ్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. అలాగే సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అందరూ జాయిన్ అవ్వండి. ఇంకా మీరు మా వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.